ఎవరైనా సరే ఇలాంటి తప్పుడు పని చేస్తే శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నాను. రైట్ శ్రీనివాస్ గారు, లక్ష్మణరావు గారితో మాట్లాడారు. లక్ష్మణరావు గారు, భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటి హక్కు పేరుతో ఎవరినైనా ఇతరులను అవమానించడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్స్ పై మీరు ఏ రకంగా స్పందిస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వీటన్నింటినీ కట్టడి చేయలేకపోయారు? కావాలనే రెచ్చగొట్టి కొన్ని గ్రూప్స్ సైన్యం అని ఏదైతే విమర్శిస్తూ ఉన్నారో వాటన్నింటినీ నిజంగానే ఎంకరేజ్ చేశారా? అందుకే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందా? రోజా గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, రాజనీతి వీక్షలకు యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి. ఈ టీడీపీ ఐటీడీపీ అనే సోషల్ మీడియా చేసినటువంటి ఉదంతాలు ఏవైతున్నాయో ఈ రోజున మా వైఎస్ఆర్ పార్టీ యొక్క మాకున్నటువంటి ఐపాక్ టీంతో కంపేర్ చేసుకుంటా ఈ రోజున ఐపాక్ టీం మొత్తం సోషల్ మీడియా నడిపించి సోషల్ మీడియా లేనిపోయినటువంటి మార్పింగ్లు అన్ని చేశారని చెప్తా ఉన్నారు. మరి ఐటీడీపీ వాళ్ళు చేస్తుంది ఏంటండి? ఐటీడీపీ వాళ్ళు ఏమైనా ఆర్తలు ఇస్తామన్నారా? ఐటీడీపీ వాళ్ళు చేసింది అదే కదా. ఈ రోజున సాక్షాత్తు ఒక పార్టీ అధ్యక్షుడు సైకో నా కొడుకులారా మీ అంతు తేల్స్తా, చెప్పులతో కొడతా, స్టిక్కులు ఉన్నాయి, రాడ్లు ఉన్నాయి, రండ్రా తేల్చుకుందాం అని ఒక మా మినిస్టర్ని, ఎమ్మెల్యేలు, సాక్షాత్తు సీఎంని కూడా మరి ఏకవచనంతో మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళారు సార్ వీళ్ళందరూ? మరి అటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోరా? ఇదే నారా లోకేష్ గారు ఐ సైకో జగన్ చెప్పారా అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళింది సార్ ఈ చట్టం? అంటే సైకో జగన్ అన్నప్పుడు మరి ఆ సైకో పేరు మరి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా నామకరణం చేశారా జగన్మోహన్ రెడ్డి గారికి? లేదంటే నారా లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అన్నయ్య గారి తమ్ముడు గాని అవుతారా? మరి ఇది సాక్షాత్తు మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? సైకో జగన్ అంటే ఇదే పదం అంటే ఇది అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కదా. మరి మీరు మాట్లాడిన విధానం ఏంటి? సాడిస్ట్ చంద్రబాబు, మొత్తపప్పు నారా లోకేష్ అని మీరు అంటే సరిపోతుందా మీకు? ఒక అధికార ప్రతినిధి టీడీపీ నుంచి ఒక రాష్ట్ర సీఎంని భోసడీకా అని తిట్టినప్పుడు ఏమై సార్ నాకు అర్థం కావట్లేదు. అంటే భోసడీకా అంటే భోసడీకా అనేది దానికి ఏ పర్యాయ పదాలు లేవు, అర్థాలు లేవు అన్నారే. మరి అదే భోసడీకా అనే పదము పవన్ కళ్యాణ్ గారిని మరి భోసడీకే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు భోసడీకే, నారా లోకేష్ భోసడీకా అని అనొచ్చండి మేము? అదంతా మీకు ఉత్పాదమనా? అది మీకు యాక్సెప్టబుల్నా? అంటే మనం ఎవరిని మనం ప్రతిపాదిస్తున్నాం, ఎవరిని ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం, ఎటువంటి విధానాన్ని ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం చూడాలి. సాక్షాత్ ఇదే హోమ్ మినిస్టర్ గారు గతంలో ఏమన్నారమ్మా? విజయమ్మ గారిని విజయమ్మ అని, భారతమ్మ గారిని భారతమ్మ గారు అని అన్నారు కదా. మీరందరూ అమ్మ అమ్మ అన్నారు కదా వాళ్ళిద్దరిని. మీ నాన్నలు వాళ్ళకి ఏమవుతారో తెలుసు అంటే మరి ఇదే హోమ్ మినిస్టర్ అనిత గారిని అనితమ్మ అంటున్నాను నేను. అనితమ్మ నేను అన్నా, ఆ పదవి ఏదో ఆవిడకి వదిలేస్తూ ఉన్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, ఆడవాళ్ళు పూజిస్తే దేవుళ్ళు అవుతారని చెప్పినటువంటి టీడీపీ వాళ్ళు ఆడవాళ్ళకి ఎక్కడ గౌరవం ఇచ్చారండి? అంటే ఇప్పుడు వాళ్ళు అన్నారు కాబట్టి మేము అనడంలో కూడా తప్పేం లేదు అనేది మేము అన్నారని కాదండి. అసలు 2014 నుంచి 2019 వరకు సోషల్ మీడియాని వినియోగించుకొని, యూట్యూబ్ ఛానల్ వినియోగించుకొని ఎక్కడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 1,00,000 కోట్లు ఆయన అన్యాయంగా సంపాదించాడని, 1,00,000 కోట్ల అక్రమార్జన చేశాడని లేనిపోయిన స్టేట్మెంట్లు ఇచ్చి, లేనిపోయినదిగా ప్రాపగాండా చేసుకొచ్చి, అవతల ఆ శర్మిలా గారి మీద లేనిపోయిన ట్వీట్లు వేసి, అవతల విజయమ్మ గారి మీద, అవతల చూస్తే భారతమ్మ గారి మీద లేనిపోయిన ట్రెండింగ్ తీసుకొచ్చింది ఎవరంటే? అయితే లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, ఎవరైతే మీ పార్టీ కార్యకర్తలు ఈ పలు కేసుల్లో ఇటువంటి సోషల్ మీడియాని దుర్వినియోగం చేశారు, అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారు అనేటువంటి కేసుల్లో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు చెప్తున్న మాట మీరు కూడా వినే ఉంటారు. అంటే నన్ను బెదిరించి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయించారు, నన్ను బెదిరించి ఇలాంటి పోస్టులు పెట్టించారు, నాకు వేరే గత్యంతరం లేక వేరే దారి తోచక నేను పెట్టాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పారు కదా, మీరు కూడా వినే ఉంటారు. మరి దానిపైన మీ కామెంట్స్ ఏంటి? ఎవరు చెప్పారండి? ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారండి? అరెస్ట్ అయిన వాళ్ళే కదా. అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు చెప్పలేదండి. మీ ఛానల్ ఇప్పుడే ప్లే చేయండి. వైసీపీ కార్యకర్త అని చెప్తున్న వాళ్ళు వినండి 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 మేడం వినండి. కేవలం కలుపుతాం, ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వాలా,
అదే అదే అటువంటి ఆయన నోటితో చెప్పిద్దామని నేను ఎవరు కూడా ఆగుతున్నాను. అటువంటి మాటలు కూడా చేయలే. అలాగే ఇప్పుడు ఏంటంటే కేవలం కావాలనే ఇగో వాళ్ళ పలానా వాళ్ళు అప్రూవల్ అయిపోయారు, పలానా అప్రూవల్ గా మారారు, పలానాగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ స్టేట్మెంట్ ఇచ్చారో అది మరి మీరు అతను వాయిస్ తో బయట పెట్టండి. ఇవన్నీ కూడా కావాలనే మాట్లాడి కావాలనే ఈ రప్చర్ చేస్తూ కావాలని ఏంటంటే ఒక చట్టం తీసుకొస్తాం, సోషల్ మీడియాలో అసభ్యకరంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడిన మార్పులు చేసిన వాళ్ళని అన్ని రకాలుగా పోస్టులు పెట్టిన వాళ్ళు మేము అరెస్ట్ చేస్తామని భయంకరాలు పొంది చేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమికి ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ కూటమని వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలు అరెస్ట్ చేయడమైనా మీ లక్ష్యం. ఏ టీడీపీ వాళ్ళు మీరు ఎందుకు అరెస్ట్ చేయాల? ఇదే గీతాంజలి అనే ఒక సామాన్యమైన కుటుంబీకురాలమ్మ. ఈ గీతాంజలి అనే ఒక అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మేము లబ్ధి పొందాం, మాకు ఇల్లు వచ్చింది, అమ్మఒడి వచ్చింది, ఇంకోటి వచ్చిందని ఆవిడ మీడియా ఛానల్ సాక్షిగా చెప్తే ఆవిడకి లేనిపోయిన అక్రమ సంబంధాలను అంటుకట్టి ఆవిడ రోజు ట్రోలింగ్ చేసి ఆవిడ ఆత్మహత్య చేసుకునే విధంగా తీసుకెళ్లారే. మన వాళ్ళు అరెస్ట్ చేశారమ్మా. మాట్లాడుతూ ఇది ఉంటుంది. బండారు సత్యనారాయణ గారు అలా ఎమ్మెల్యే వైజాగ్ ఆయన ఏమన్నారమ్మా, రోజా నీ యొక్క ఏమన్నా బ్లూ మీడియాలో మా దగ్గర ఉన్నాయి, నువ్వు చేసినటువంటి ఆ భాగవతం వీడియోలు మా దగ్గర ఉన్నాయని అన్నప్పుడు ఎక్కడికెళ్ళి ఇదే సర్వసభ్య సమావేశం ఎక్కడికి వెళ్ళి సమావేశానికి ఇదే మేము మెసేజ్ ఇచ్చినట్టు సాక్షాత్ అయ్యన్న పాత్రుడు ఈ రోజున అసెంబ్లీ స్పీకర్ ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు హోమ్ మినిస్టర్ గారిని ఎవడు సంఖ్య నాకుతున్నావు అన్నప్పుడు ఆడిపోయినారు. రైట్ అండి, ఓకే లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. ఆ రోజు ఆడపిల్ల కదా ఎవడు సంఖ్య నాకుతున్నావు అంటే అదే లాంగ్వేజ్ అంటున్నాను నేను. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం అమ్మా. అటువంటి వ్యక్తిని మీరు ఆ అసెంబ్లీ స్పీకర్ చేస్తారు, ఆ త్రిపుర లాంటి వ్యక్తిని డిప్యూటీ స్పీకర్ చేస్తారు అంటే నాకు అర్థం ఏంటి? స్పీకర్ గా డిప్యూటీ స్పీకర్ గా వాటికున్నటువంటి వాల్యూని మీరు తీసేశారు. లక్ష్మణ్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను, ఒక నిమిషం ఆగండి. వ్యక్తిని అధ్యక్ష అన్న వ్యక్తిని ఎవరినంటామంటే విలువలు కూడినటువంటి వ్యక్తులతో విలువలు కోటేశ్వర గారు అండి. శ్రీనివాస్ గారు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు మీరు ఒక్కసారి ఆగండి. తుపాకులతో కాల్చేయమన్నారా? శాసనసభలో వాళ్ళ వంశీ గారి నాని గారిని మాట్లాడండి సార్, కేసులు వేయండి, భయపడవాలని కాదు. మీరు గుర్తుపెట్టుకోండి మీ సోదరు గారు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఈ రోజు ఒకటి కాదు 10 కాదు. లక్ష్మణ్ గారు ఒక నిమిషం, శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. అధికారంలో వచ్చినప్పుడు కాల్చుకోండి. మీరు ఎంతమంది ఆంధ్రప్రదేశ్ లో ఉంటారో, ఎంతమంది ఆంధ్రప్రదేశ్ లో వెళ్ళిపోతారో, ఎంతమంది పార్టీ లక్ష్మణ్ గారు ఎంతమంది ఎక్కడికి వెళ్ళి మీరు కాల్చుకుంటారో లక్ష్మణ్ గారు ఒక నిమిషం దయచేసి ఆగుతారా? చిన్న చిన్న అరెస్టులు కావాలి, భయపడేది లేదు. ఖచ్చితంగా సమాధానం చెప్తాం. శ్రీనివాస్ గారు తీసుకున్నారంటే పుట్లైనా మీ ఎవరెవరి మీద అయితే మీరు పడుతూ ఉన్నారు. ఒక నిమిషం లక్ష్మణ్ గారు మీరిద్దరు పరస్పర ఆరోపణలు చేసుకోవడానికి మా రాజ్ న్యూస్ వేదిక కాదు, దయచేసి ఆగండి. శ్రీనివాస్ గారు దయచేసి మీకు మీ ఇద్దరికి ఒక ఇన్ఫర్మేషన్. లక్ష్మణ్ గారు దయచేసి ఆగుతారా ఆగరా మీరు?